వెల్కమ్ టు ఐబీటీవీ. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరికిరణ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బేబీరత్నం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడడానికి గిరికిరణ్ సంస్థ కృషి చేస్తోందన్నారు. మహిళలు ఊర్లోనే పని చేసుకోవడానికి ఇప్పుడు జీడి పిక్కలు కానీ ఇటువంటి చాలా ఉన్నాయి. మన చాలా మంది చేసి వదిలేశారు, అవి కొన్ని డిపార్ట్మెంట్లు చేసి వదిలేశారు. కానీ మనం ఏంటంటే పర్మనెంట్ గా అదే గ్రామంలో మన మహిళలు వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళేలాగా. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నారు, పనికి వెళ్ళినప్పుడు కూలి వారంకో గ్రామంలో మన మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు అంటే అది సక్సెస్ అయ్యిందంటే మనందరం కలిసి పనిచేసి చేస్తారు అనే నమ్మకం మనం కలిగించుకోవాలంటే ఫస్ట్ మనము ఈ టైలింగ్ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ చేయాలి. కాబట్టి ప్రతి గ్రామంలో మహిళలు చాలా మంది తెలిసినా తెలియకపోయినా వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి. టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి చదువుతో సంబంధం లేదు. కాబట్టి మనం ఏంటంటే చదువు లేని వాళ్ళకి మెజర్మెంట్ అర్థం కాదు కాబట్టి టీచర్స్ కూడా మేము ఏం చెప్తాం, అందరూ ట్రైనింగ్ ఇచ్చి వదిలేసే వాళ్ళే. కొంతమంది ట్రైనింగ్లు ఇస్తారు, సగం ఇచ్చేసి మిషన్లు ఇచ్చేస్తున్నారు, సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. వాళ్ళకి వర్క్ ఏమి రావట్లేదు. మిషన్లలో పెట్టుకుని అది ఏం చేయాలో తెలియక అలా పాతపడిపోయి సంవత్సరం బట్టి చాలా ఏరియాలో మేము వెళ్ళినప్పుడు అందరూ చెప్తారు, మేడం మాకు ఇలా ట్రైనింగ్ ఇచ్చారు, మిషన్ ఇచ్చారు, కానీ మాకు అది కుట్టడానికి రాదు. ఆ మిషన్ అలాగే సంవత్సరం బట్టి అలా పడున్నది మేడం, కుట్టుకోవడానికి లేదు అన్నారు. మనం ఏంటంటే మనం అలా చేయడం లేదు. మనము మహిళలకు ప్రతి గ్రామంలో ఉన్న మహిళకి ట్రైనింగ్ మెజర్మెంట్ తో సహా అంటే వాళ్ళకి క్షుణ్ణంగా ఎలాగ అర్థం అవ్వాలో ఆ విధంగా మనం ఒక టైం టేబుల్ కూడా పెట్టాము. ఏ రోజుకు ఎన్ని రోజులకి ఏది నేర్పాలని ఒక టైం టేబుల్ పెట్టి వాళ్ళకి 45 రోజులు మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళలో బాగా కుట్టగలిగిన వాళ్ళకి మనం ఇక్కడే గంగవరంలోనే మనకి కంపెనీ అనేది బ్రాండేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. త్వరలో మేము స్థలం కోసం చూస్తున్నాము. అది దొరికిన వెంటనే మేము పనులు స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ మనం చేసుకోవచ్చు. సో ఎవరు కూడా నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే అశ్రద్ధ కావచ్చు, ఎవరు చేయకండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఏంటంటే సీరియస్గా తీయండి, సీరియస్గా వర్క్ చేయాలి. ఎవరు కూడా మేమంతా కష్టపడుతున్నాం అంటే నిజం ఒకటి గుర్తుపెట్టుకున్నామా, మేము రాత్రి పొద్దున్న 7-8 అంటే రెడీ అవుతాము. మేము ఫీల్డ్కి వెళ్ళేసరికి అక్కడ తిరిగి వచ్చి ఏ టైం ఫోన్ చేస్తాము, ఏ టైం ఉంటాము.